హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను నా గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, నేను ఒకరితో మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా భయం అయ్యేది. నేను ఎవరితో మూవ్ అయ్యేదని కాదు. ఎవరితో మాట్లాడాలన్నా షివరింగ్ లాగా అనిపించేది, భయపడేది. నేను చేసే వర్క్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని కాదు. అలాంటిది నాకు అనుకోకుండా ఇంపాక్ట్ అనే సంస్థ నాకు దొరకడంతో అందులోకి జాయిన్ అయ్యి అక్కడ కొన్ని నేర్చుకున్నానండి. ఎలా ఉండాలి, మన లైఫ్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, చాలా సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందులో. అయితే నేను అందులో జాయిన్ అయ్యాను. ఒక 2 years జర్నీ అందులో చేశాను. ధైర్యం అనేది వచ్చింది. ఎవరితో మాట్లాడాలన్నా భయం ఉండేది. అసలు ఎవరైనా ఎదురుగా వస్తే అసలు వాళ్ళకి ఎదురుగా అంటే కళ్ళలోకి ఇట్లా చూస్తూ మాట్లాడేదాన్ని కాదు. చాలా భయం వేసేది. అలాంటిది ఆ సంస్థ ద్వారా ధైర్య సాహస లక్ష్మి అంటారు కదా, ఆ విధంగా తయారయ్యాను. తర్వాత నేను, నా పిల్లలు, నా హస్బెండ్, నా ఇంట్లో వర్క్, అదే నా జీవితం అయిపోయింది చాలా రోజుల వరకు. అనుకోకుండా ఇంపాక్ట్లోకి వచ్చినా కాబట్టి నా లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు హోల్సేలర్గా పనిచేస్తూ ఎంతోమంది రీసెల్లర్స్కి హెల్ప్ చేస్తూ వాళ్ళు చేసే హార్డ్ వర్క్ తోటి వాళ్ళు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది. నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేస్తానండి. లేచి ఇంట్లో వర్క్స్ చేసుకొని కొంచెం తర్వాత వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసి మళ్ళీ ఈ జ్యువెలరీ గురించి మొత్తం సెట్ చేసుకొని వీడియోస్ తీసి ఫొటోస్ షేర్ చేయడము, అవన్నీ చేస్తూ డే మొత్తం గడిచిపోతుందండి నాకు. ఇప్పుడు బిజీ లైఫ్ అయిపోయింది. ఇంతకుముందు ఎవరితోటైనా మాట్లాడాలి అని అనుకునేదాన్ని, కానీ ధైర్యం చేసేదాన్ని కాను. అసలు అప్పుడు చాలా టైం ఉండేది. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒకరితో మాట్లాడాలి అంటే కూడా టైం లేకుండా ఉన్న సిచ్యువేషన్లో ఉన్నాను. టైం కూడా దొరకట్లేదు ఎవరితోటైనా మాట్లాడాలి అంటే కూడా. రియల్గా మనం అనుకుంటే సాధించింది అంటూ ఏది ఉండదు. నేను అనుకోలేదు నేను బిజినెస్ చేస్తాను, హోల్సేలర్గా చేస్తాను, ఇంతమందికి ఉపాధి కల్పిస్తానని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఒక లోగో పెట్టి బిజినెస్ ఇట్లా హోల్సేలర్గా చేస్తానని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. కానీ నా కాళ్ళపైన నేను నిలబడాలి అని అనుకొని నేను ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానండి. నైట్ అవర్స్లో కూడా 12, 1 o'clock కూడా అలా అయ్యేది. అసలు కస్టమర్స్ని ఎలా సంపాదించుకున్నానో నాకు తెలుసు, ఎంత హార్డ్ వర్క్ చేశానో నాకు తెలుసు. మనల్ని నమ్మి ఒకరు అమౌంట్ సంపాదించుకుంటున్నారు అంటే మనకు అంతకన్నా కావాల్సింది ఇంకేం లేదు. రియల్గా ఎంతోమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నాలాగే మీరు గోల్ను పెట్టుకొని ప్రతిదానికి మీ హస్బెండ్స్ పైన ఆధారపడకుండా, ఏ చిన్న దానికైనా తన దగ్గర డబ్బులు తీసుకోవడము అట్లాంటివి చేయకుండా మీ కాళ్ళపైన మీరు నిలబడుతూ అమౌంట్ అనేది సంపాదించుకుంటే ఆ ధైర్యం అనేది వేరే ఉంటుంది. రియల్గా నేను ఎలా ఉన్నానో, ఏ విధంగా తయారయ్యానో ఇప్పుడు అంటే ఎవరు నమ్మలేరు అసలు. ఇది మాత్రం పక్కా. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నన్ను ఆదరిస్తున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.